అస్మద్గురుభ్యో నమః. ఈ వీడియోలో షోలింగర్, ఘటికాచలం, తిరుక్కడిగై, అరక్కోణం, చోళసింహపురం, చోళంగిపురం ఇలా అనేక పేర్లతో పిలువబడేటటువంటి 95వ దివ్యదేశం గురించి చెప్పుకుందాం. ఇక్కడి పెరుమాళ్ళు యోగ నరసింహర్, అమృతఫలవల్లి తాయారు సమేతుడై సింహకోష్ఠ విమానంలో వేయించేసి ఉంటాడు స్వామి. ఇక్కడ ఒక ఘటిక అంటే 24 నిమిషాలు ప్రార్థించిన దివ్యానుగ్రహాన్ని ఇచ్చేటటువంటి 3 క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇది ఘటికాచలం, తిరుక్కడిగై. మిగిలిన 2 కేరళలోని తిరుక్కడిత్తానం, హిమాలయాల్లోని దేవప్రయాగ. గ్రహబాధలు, మనోవ్యాధులను విశేష ప్రార్థనలతో తీర్చేటటువంటి ఈ స్వామిని పేయాళ్వార్లు, తిరుమంగయాళ్వార్లు పాడారుట. భక్తవత్సలుడైన ఉత్సవర్లను అక్కారక్కని పెరుమాళ్ళని అంటారు. అంటే రసఘనం అని అర్థం. ఇక్కడ పెద్ద కొండ మీద నృసింహస్వామి, చిన్న కొండ మీద ఆంజనేయ స్వామి వేయించేసి ఉన్నారు. ఇంద్రజుమ్న మహారాజు ఈ స్వామి దయతోనే కాలకేయ నగరాలకు రాజైనటువంటి కుంభోదరుడనే రాక్షసుణ్ణి సపరివారంగా నిర్మూలించి తాను పంచసంస్కార సంపన్నుడై తరించాడని ఈ క్షేత్ర పురాణం మనకి చెబుతోంది. అయితే ఆ సమయంలో ఇంద్రజుమ్న మహారాజుకి తోడున్నటువంటి ఆంజనేయ స్వామి వారు నృసింహుడే ఇచ్చినటువంటి శంఖచక్రాలతో, చతుర్భుజాలతో, యోగముద్రతో వేయించేసి ఉండుట విశేషం. ఈ క్షేత్రం విశేష ప్రార్థనా స్థలం. దీర్ఘవ్యాధులు గలవారు, గ్రహపీడితులు, మానసిక రోగులు వేలాదిగా వచ్చి ప్రార్థనలు చేస్తారు. మణవాళ మహాములు ఈ క్షేత్రానికి వడశ్రీరంగమని, ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణికి తిరుక్కావేరి అని తిరునామాన్ని ఇచ్చారుట. ఈ స్వామి సన్నిధిలో ప్రతి మంగళవారం, స్వాతి నక్షత్రం నాడు, అమావాస్య తిథి నాడు, కార్తీక మాసం అంతా కూడా నీతి దీపాలను అర్పిస్తే సర్వదోషాలు తొలగుతాయట. అటువంటి సర్వదోష నివారకుడైనటువంటి ఘటికాచలుణ్ణి మనం కూడా ప్రార్థిద్దాం. చోళసింహపురే యోగసింహ నామా విరాజతే, అమృతాహ్వయతీర్థాజ్యే సింహకోష్ఠ విమానగః, దేవీమమృతవల్లాఖ్యాం ఆశ్రితః ప్రాంముఖాసనః, ప్రత్యక్షో మారుతై శాన్గనందకాం సమునిస్తుతః. ఓం ఘటికాచలవాసాయ అమృతఫలవల్లీ సమేతాయ యోగ నరసింహాయ నమః.